ఇప్పుడు ఇది సచ్ అ బిగ్ ప్రోగ్రామ్ సెలబ్రేటింగ్ 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ. సో శరత్ జైకల్పల్లి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. 2 విషయాలు చెప్తాను ఆయన తరఫున. అందరికీ నమస్కారం. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, లైఫ్ టైం మెంబర్స్కి మరియు చాలా ఆర్గనైజేషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ నుంచి కూడా తమిళ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్పెషల్లీ ఫర్ ద ఫౌండింగ్ ఫాదర్స్ అండ్ ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కమింగ్ ఫ్రమ్ టెక్సస్ అండ్ వేరే ప్లేసెస్ నుంచి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ కోవిడ్ మహమ్మారి లేకపోయి ఉంటే ఇంకా చాలా బాగా చేసుకునే వాళ్ళము. Actually, probably we would have done it in a convention center or a bigger place, much more grandeur చేసుకునేవాళ్ళం. However, ఒక కోవిడ్ ఒక చిన్నది మన మొత్తం సంస్థను చేయకూడదని we just wanted to continue the tradition and we want to continue this great event, Silver Jubilee event, celebrate చేసుకోవాలని చెప్పి మేము ముందుకు. అయితే ఎనీ ఆర్గనైజేషన్కి, మన తెలుగు ఆర్గనైజేషన్కి బేసికలీ ఇంత సక్సెస్ అవ్వడానికైనా దేనికైనా 5 pillars బిహైండ్ ఇట్. ఇంకా ప్రాక్టికల్గా ఫస్ట్లీ ఫౌండింగ్ మెంబర్స్. ఈ ఫౌండింగ్ మెంబర్స్లో కొటారి గారు, ప్రసాద్ సమేటా గారు, ప్రసాద్ యాదగడ్డ గారు, సింగ్ అంకల్, నాయుడు అంకుల్ అండ్ ఆంటీ, ఈశ్వరెడ్డి అంకల్, జనార్దన్ రెడ్డి ఆల గారు, జయద గారు, నళిని తెల్ల గారు, ఇంకా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వితౌట్ యూ గైడ్స్, ఇఫ్ మీరు వితౌట్ యూ గైడ్స్ వీ వుడ్ హావ్ నాట్ బీన్ హియర్. ఆర్గనైజేషన్ ఉండకపోయేది, ఈ సెలబ్రేషన్ ఉండకపోయేది, నథింగ్. మీరు ఫస్ట్ పిల్లర్ అండి మాకు, ఈ ఫౌండింగ్ ఫాదర్స్, మెంబర్స్. I keep saying founding founders, but not tells it. I mean, there are a lot of women also in our organization related, so it's a founding members. And the second most important pillar, I think it's a life members only. Because any organization can come and go into general or yearly membership తీసుకుంటారు. కానీ లైఫ్ టైం మెంబర్షిప్స్ తీసుకునే వాళ్ళు, బికాస్ యూ లైక్ ద ఆర్గనైజేషన్ సో మచ్, you wanted, మీరు ఇంత ప్రేమ ఆర్గనైజేషన్ అంటే ఇంత ప్రేమ, యూ హ్యావ్ కమిటెడ్ ఫర్ సమ్ టైమ్, లైఫ్ టైమ్ ఒక 10-15 years commitment. I see the life members from here who are life members for last 15, 20, 25 years. And also recent lifetime members కూడా వాళ్ళ కమిట్మెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఒక 5-10 years కి ఇవ్వాలనుకున్నది. ఇట్ ఈస్ రియలీ గ్రేట్. దే ఆర్ సెకండ్ మోస్ట్ పిల్లర్స్ అండ్ ఇంపార్టెంట్ పిల్లర్స్. పోతే థర్డ్ పిల్లర్ ఈజ్ అవర్ కళాకారులు, పర్ఫార్మర్స్. బికాజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్లో మనం ఇలా కలుస్తాము, పార్టీలు చేసుకుంటామని కాదు. ఎనీ ఆర్గనైజేషన్కి లైఫ్ రావాలి అంటే కళాకారులు. ఆ కళాకారులు డ్యాన్స్ చేసి ఉండవచ్చు, లేకపోతే నృత్యం అయి ఉండొచ్చు, ఒక పాట అయి ఉండొచ్చు, ఒక నాటకం అయి ఉండొచ్చు, ఒక పౌరాణిక నాటకాలు, ఒక సాంఘిక నాటకాలు, ఒక హాస్య నాటకాలు. ఈజ్ కళాకారులు ఈజ్ బ్యాక్ బోన్ అండి. ఎందుకంటే వాళ్ళు లేకపోయి ఉంటే మనకి ఈ ఎనీ ఈవెంట్కి ఎంత శోభ, అట్రాక్షన్ ఉండదు. సో కళాకారులు ఈజ్ అవర్ థర్డ్ పిల్లర్. అండ్ కళాకారులకు టీచ్ చేసేవాళ్ళు, ఒక పాప ఒక బాబు డాన్స్ చేస్తున్నారంటే దాని ఇంకా ఎంతో మంది టీచర్స్ కృషి, వాళ్ళు ఎంతో కష్టపడి నేర్పిస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు కళాకారులు అండ్ వాళ్ళ ఉపాధ్యాయులకి మన థర్డ్ పిల్లర్ ఉన్నారు. పోతే కళాకారులు ఉన్నారు అంటే కళా పోషకులు, స్పాన్సర్స్, పీపుల్ లైక్ బిగ్ చెక్స్. అయితే యూజువల్గా స్పాన్సర్ అనేది చెక్ అనుకుంటాం, కానీ they just don't write a check for us. They give a lot of moral support to us. Without you guys, మీరు ఆ moral support లేకపోయి ఉంటే ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి
ఫంక్షన్స్ చేయలేదు. ఇది ఇప్పుడు ఈ రోజు కాదు, గత 25 సంవత్సరాల నుంచి మీరు కళా పోషకులను కళని పోషిస్తున్నారు, ఆర్గనైజేషన్ పోషిస్తున్నారు. సో యు ఆర్ అవర్ 4th మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అండి. పోతే ఈ 4 పిల్లర్లు అయిపోయాక అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇస్ మా బోర్డ్ అండ్ ఈసీ కమిటీ. బోర్డు వాళ్ళు మాకు ప్రతి ఏ కార్యక్రమం చేసినా కానీ దే వాంట్ ముందుంటే మమ్మల్ని నడిపిస్తుంటారు, వాళ్ళు మాకు అడ్వైజెస్ ఇస్తుంటారు. దే మేక్ షూర్ దట్ వీఆర్ నాట్ బ్రేకింగ్ ఎనీ బైలాస్ అనేది అన్ని చేస్తుంటారు. అండ్ మా ఈసీ కార్యవర్గంకి వాళ్ళకి చెప్పాలండి, ఇది ఎగ్జిక్యూట్ అయ్యిందంటే దీంట్లో ఎంతో శ్రమ. ఈ డెకరేషన్ కానివ్వండి, ఈ సీక్వెన్సింగ్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఫుడ్ గురించి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఇవన్నీ చేస్తున్న మా ఈసీ కార్యవర్గానికి అండ్ బోర్డుకి ఈ 5 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 5 పిల్లర్స్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆర్గనైజేషన్. ఈ 5 కలిస్తేనే అండి, ఈ 5 కలిస్తేనే ఒక ముట్టి, ఒక పిడికి, ఒక బలం. సో ఐ సీ ఆల్ ఆఫ్ యూ గైస్ ఆర్ హియర్. ఈ 5 పిల్లర్లలో మీరందరూ ఉన్నారు. సో ప్లీజ్ అప్లోజ్ ఫర్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. పోతే ఒక ఆర్గనైజేషన్, why this organization, what this organization, what it is doing. తెలుగులో ఒక కమేడియన్ ఉంటాడు, ఏమిటి ఎందుకు ఎలా, ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఊరికే ఏదో కామెడీ డైలాగ్ కాదు, దాంట్లో చాలా లోతైన ప్రశ్న ఉంటుంది. ఎందుకు ఆర్గనైజేషన్, ఏం చేస్తున్నాము, ఏంటి. సో ఐ డోంట్ వాంట్ టు గో ఎందుకు వై అని వెళ్ళలేదు, ఎందుకంటే యూ ఆల్ నో ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. యూ డోంట్ వాంట్ టు స్పీక్ లాట్ అబౌట్ ఇట్. ఆర్గనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త నగరానికి వచ్చిన వాళ్ళకి ఈరోజు కూడా ఈ తెలుగు ఆర్గనైజేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇమాజిన్ బ్యాక్ ఇన్ 80s, 90sలో కొత్త వచ్చిన వాళ్ళకి ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. వై దట్స్ ద రీజన్ వీ ఆల్ కల్టివేషన్. సో దట్స్ ఇట్. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ అబౌట్ వాట్ మన ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, అసలు ఏం చేస్తుంది. జస్ట్ ఇలా కలిసి పార్టీ చేసుకుంటున్నామా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా అని కొంతమంది ప్రశ్న ఉంటుంది బయట ఆర్గనైజేషన్ బయట. సో ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, ఈరోజు ఈ కార్యక్రమ్స్ బిగిన్ చేసినప్పుడు చిన్నారి చరణి ఒక మంచి తీయటి పాటతో స్టార్ట్ చేస్తుంది. ఆ పాట పాడడానికి తన కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ఎఫర్ట్స్, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల దీవెనలతో పాటు ఒక ప్యాకేజీ, ఒక వేదిక, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నందుకు చాలా గర్వపడుతుంది. ఇలా ఈ చిన్నారికే కాదు, ఈరోజు కాదు, 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ ఒక వేదిక ఎంతో మంది పిల్లల్ని, పెద్దల్ని, ఒక కళాకారులందరినీ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ ప్రతిభని బయటకు తీసుకొచ్చి వాళ్ళ స్వీట్ మెమరీస్ ఈ అమ్మాయికి ఇంకో నెక్స్ట్ ప్రాబ్లీ ఒక 10-15 years తన మెమరీస్ ఇట్ విల్ క్యారీ. అండ్ ఇక్కడ నుండి ఒక 20 years బ్యాక్ చేసిన వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రాబబ్లీ దే ఆర్ అడల్ట్స్ అండ్ దే స్టిల్ క్యారీ దోస్ మెమరీస్. ఐ వాస్ టాకింగ్ అదర్ టైం, నేను ఒక పార్టీకి వెళ్తే మాట్లాడుకుంటుండే చాలా మంది ఏంటంటే 20 years మా బాబు చిన్న ఉన్నప్పుడు ఇలా అల్లూరి సీతారామదాస్ పాత్ర చేశారు. ఇలా దే హ్యావ్ స్టిల్ స్వీట్ మెమరీస్. ఐ సీ కిరణ్ బై సేమ్. సో ఇంకా ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే, బేసికల్లీ అడ్వైన్స్ చాలా థింగ్స్ చేస్తున్నాం, కానీ బేసికల్లీ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 things ఉన్నాయి. social responsibility, social services what we are doing, and cultural aspects of it. For cultural aspects of it, మనం ఎప్పుడు స్టార్టింగ్లో ఫామ్ అయినప్పుడు, ఆర్గనైజేషన్ ఫామ్ అయినప్పుడు బ్యాక్ ఇన్ 80s, 90s, జస్ట్ మన బేస్మెంట్లో వాళ్ళ పిల్లలతో పాడించుకోవడం, లేకపోతే వాళ్ళ తరఫున ఉంటే వాళ్ళు పాడడం, లేకపోతే నిశ్చయం చేయడం, ఇలా స్టార్ట్ అయింది మన ఆర్గనైజేషన్. బ్యాక్ ఇన్ లాట్ మోర్ ఇయర్స్, 25 సంవత్సరాల క్రితమే కేమ్స్ మెడికల్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, వెటరన్ ఆర్టిస్ట్ ప్రభాకర్తో మీరు షోస్ చేయడము, అప్పుడే ఆ కాలంలో అలా చేయడం చాలా మాకు ప్రారంభించుకుంటే ఈ రోజుకి కూడా అట్లాంటి ఈవెంట్స్ మేము ఇక్కడ చేయాలంటే కొంచెం కష్టమైన పడుతుంది. బట్ మీరు ఆ రోజు చేశారంటే జస్ట్ బ్యాక్ ఆన్ యువర్ సెల్ఫ్, ఆల్ యూ ఫార్టీ మెంబర్స్ అండ్ ప్రీవియస్. అలానే కాకుండా మోస్ట్ రీసెంట్లీ ఎంతోమంది ఆర్టిస్టులు మనం తీసుకొచ్చామంటే ఇక్కడికి. అంటే ఫస్ట్ లోకల్ ఆర్టిస్టులు ఇక్కడ స్టార్ట్ అయిన ఆర్టిస్టులతో పాటు మనము కాలక్రమేణా మనము వీ హ్యావ్ బ్రింగ్ ఆర్టిస్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ ఇండియా నుంచి తీసుకొచ్చాము. ఇప్పుడు శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే ఏంటి, లేకపోతే
శ్రీకృష్ణ గారు, గీతామాధురి గారు, అండ్ అలా అలా అంచెలంచెలు ఎదుర్కొంటా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్ మన నగరానికి తీసుకురావడం అదృష్టంగా భావిస్తాం. దాని తర్వాత ఇంకొక మెట్టు ఎక్కువెక్కి మనము ఏఆర్ డైమండ్ షో కూడా చేయగలిగాం ఇక్కడ. సో వీళ్ళందరికీ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ ఫర్ ద కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్. అండ్ సోషల్ ఆస్పెక్ట్స్, మనం సోషల్ సర్వీసెస్ ఏం చేసాము అంటే, ఐ డోంట్ నో ఆల్ ద థింగ్స్ బట్ క్లాస్ నుంచి అన్ని దగ్గరకోవచ్చు. కానీ ఫస్ట్ మీకు చాలా మంది సోషల్ ఆర్గనైజేషన్ అన్న కానీ ఏమంటారంటే కేవీసీ బర్త్డేస్ అని చెప్తారు. విశాలాత్మ గారి ఆధ్వర్యంలో కేవీసీ బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తాం కూడా చిన్నపిల్లలకు చాలా వాళ్ళకి. తర్వాత సూప్ అండ్ కిచెన్ ఒకటి ఆర్గనైజేషన్ చేసిన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. సో ఇటు పిల్లలకే కాకుండా వృద్ధులకు కూడా మనం ఆర్గనైజేషన్ ద్వారా మనం సాంఘిక రెస్పాన్సిబిలిటీస్ మనం ప్రిపేర్ చేసాము. అలా కాకుండా చాలాసారి మనము హార్వెస్టర్స్లో వీ హ్యావ్ డేట్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ థింగ్స్. తర్వాత న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, కుదురు లాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మనం ఈ పరాయి దేశంలో ఉన్నా కానీ మన నగరం గురించి మన దాని గురించి తలుచుకొని వీ హ్యావ్ రేజ్ అ లాట్ ఆఫ్ ఫండ్స్ అండ్ సెండ్ టు ఇండియా టు సీఎం రిలీఫ్ ఫండ్ చేసాం. తర్వాత బోర్మారో ట్రై చేసాం. డిమానిటైజేషన్ జరిగినప్పుడు 2016లో we were able to collect the money from all our ఇక్కడ డిస్పాట్ అండ్ డొనేట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న 500 రూపీస్ 1000 రూపీస్ వీటిని మనం కలెక్ట్ చేసి దాదాపు ఒక 4 లక్షల రూపాయలు ఇండియాకి పంపించి ఒక బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా పంపించి చాలామంది ఆర్ఫన్ కిడ్స్కి మనం హెల్ప్ చేయగలిగామండి. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తాం. మోస్ట్ రీసెంట్లీ 2019లో కోవిడ్ టైంలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కోవిడ్ టైంలో వచ్చినప్పుడు మనం 2020లో we were able to generate $15,000 and give it to the స్టూడెంట్స్ ఆఫ్ హియర్. తర్వాత 2020లో కూడా మళ్ళీ మనం ఆశాజ్యోతి శ్రీధర్ కొడాలి గారితో ఆశాజ్యోతి వారితో మనం చేతులు కలిపి we were able to raise some funds and ఇండియాకి ఆక్సిజన్ సిలిండర్స్ పంపించి మన పాత్ర మన సాంఘిక రెస్పాన్సిబిలిటీస్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసామండి. ఇలాగే కాకుండా ట్యాగ్ చేసి ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ మన పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ స్పెల్లింగ్ బీలో వచ్చినా కానీ దేంట్లో వచ్చినా కానీ వాళ్ళకు ఒక అవార్డ్స్ ఇవ్వడం ఇవన్నీ చేసాము. అలాగే ఓన్లీ ఇక్కడ చిన్న పిల్లలు కాకుండా మనం పద్మ గ్రహీతల అవార్డ్స్ని హేమమాలిని గారిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా మనం సత్కరించుకోవాలనే అవకాశం మనం ట్యాకేసి జరిగింది. ఇలా ఎన్నో సోషల్ ఒకవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఒకవైపు కల్చరల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా చాలా మంచి కార్యక్రమం చేసాము. ముందు కూడా ఇలాగ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బిఫోర్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. ఆర్గనైజేషన్ చిన్న ఒక బేస్మెంట్లో స్టార్ట్ అయ్యి ఒక షెల్టర్స్లో చేసుకుంటూ అంచెలంచెలుగా వెదిగి చాలా ఎంతెంత